ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది. లింగాకారంలో ఉంటాడు దేవుడు. అయితే లింగాకారం మధ్యలో విష్ణు ఉంటారు, కింద బ్రహ్మ ఉంటాడు. గూస్ బంప్స్ వస్తాయి చూసారంటే. సీరియస్లీ చెప్తున్నా, ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే బైక్ తీసుకొని లేకపోతే కార్ తీసుకొని చిత్తూరు నుంచి లేకపోతే తిరుపతి నుంచి లేకపోతే ఇంకెక్కడి నుంచైనా మీరు తిరుమలకి అలా వచ్చారంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చి గుడిమల్లం చూసుకొని వెళ్ళండి. చాలామంది వచ్చున్నారు ఇక్కడ టూరిస్టులు అంతా కూడా. సో హ్యాపీగా వచ్చి చూసి వెళ్ళండి. గూస్ బంప్స్ వస్తాయండి, లిటరల్లీ చెప్తున్నా, గూస్ బంప్స్ వస్తాయి ఇక్కడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం గుడిమల్లంకి అయితే వెళ్తున్నాం. ఆ తర్వాత మూలకోన వాటర్ ఫాల్స్కి. మన సబ్స్క్రైబర్ సంతోష్ అయితే వచ్చాడు, బ్యాక్ సైడ్లో ఉన్నాడు చూడండి ఇక్కడ. ఆ తర్వాత మా వైఫ్, ఇంకా ఎస్ఎస్ఎడ్ మోడల్, ఆ తర్వాత రారా మూసుకొని ద ఫ్లాష్, ద బోకా, యశ్వంత్ అనమాట. గుడికి అయితే వెళ్దాము, చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఫుల్ వీడియో అయితే చూడండి. గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్లో దేవుణ్ణి అయితే చూపిస్తాను మీకు. నిజంగా అక్కడ ఫొటోస్ అంతా నాట్ అలౌడ్, బట్ అలా ఇలా మేనేజ్ చేసి అయితే వీడియో అయితే తీసాను. గూస్ బంప్స్ వస్తుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇక్కడ పూజారుల దగ్గర, ఆ తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా వీడియోస్ చేస్తాం మేము. క్లియర్గా గుడి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసుకోవచ్చు ఏపీ బండ్లు, కేఏ బండ్లు, ఆ తర్వాత టిఎస్ బండ్లు, ఐ మీన్ తెలంగాణ. చాలా మంది వచ్చున్నారు. చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఆయన మాది చిత్తూరు నుంచి వచ్చినాం మేము, గుడిమల్లం చూపిద్దామని. సో గుడిమల్లం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మా వాళ్ళ బసం. మనం భారతదేశంలోనే తులసివలం అని చెప్తారు సార్. ఓకే. పరశురాముడు తల్లిని చంపేస్తారు రేణుకాదేవిని. ఆ పాప విమోచనానికి దట్టమైన అడవిలో మానవ పురుషులు లింగాకారం శివుడికి పూజ చేస్తే ఈ పాప విమోచనం అవుతుందంటే అప్పుడు ఇదంతా దట్టమైన అడవిలో మానవ పురుషులు లింగాకారం శివుడు మాత్రం స్వయం ఉంటాడు సార్. అప్పుడు రోజు ఒక పక్కన కోనేరు ఉంటుంది. ఆ కోనేరు రోజుకు ఒక పుష్పం కోసం ఉంటుంది. రోజుకు ఒక పుష్పం కోసం ఆ పువ్వు తెచ్చి పరశురాముడు శివుడు పూజిస్తుంటాడు. అక్కడ రోజు పూజ చేస్తూ ఉంటాడు. ఈ రాక్షసాతులు, ఇదంతా అడవి ప్రాంతం కదా, రాక్షసాతులు బ్రహ్మదేవుని కాపలా పెడతారు ఆ కోనేరుకి. రోజుకు ఒక పుష్పం తెచ్చి పూజిస్తుంటే ఆయన కాపాలగా పుట్టేరు తలకి కళ్ళుతో ఆహారంగా ఇస్తారు అన్నమాట పరశురాముడు. అక్కడ రోజు పూజలు జరుగుతుంటాయి సార్. ఒకరోజు పరశురాముడు గుడికి ఆలస్యం వచ్చేకుంటే ఆ పువ్వు తెచ్చి బ్రహ్మదేవుని పూజిస్తాడు అనమాట. ఆ పువ్వు పూజించినప్పుడు పూజకి భంగం అయింది కాబట్టి పరశురాముడికి బ్రహ్మదేవునికి ఇద్దరికి ముష్టి జరుగుతుంది 14 సంవత్సరాలు. ఆ ముష్టి ఘాతకానికి గుడి పల్లం అయిపోయింది. వాడుక బస్సులో గుడి మలంగా మారింది. గుడి పల్లం వాడుక బస్సులో గుడి మలంగా మారింది. ఆ ముష్టి జరిగిన తర్వాత పరశురాముడు ఎట్టైనా బ్రహ్మదేవుని చంపేయాలని ఆలోచనతో ఆయన భుజాలపై ఎక్కి తొక్కుతూ ఉంటారు అనమాట. ఆ భుజాలు బాధ భరించలేక శివుడిని ఏడుకుంటారు, మీకు పూజ చేసిన వల్ల నాకు ఈ పాపం అంటే. అప్పుడు శివుడు ప్రతిపై వాళ్ళిద్దరు రాజస్థాలు జరుపుతారు అనమాట. పోయిన జన్మలో బ్రహ్మ విష్ణు వాళ్ళ ఐక్యం వల్ల నా జరిగే పూజ ముగ్గురు జరుగుతాయని ముగ్గురు ఐక్యమైన అనమాట. అంటే బ్రహ్మ విష్ణు మహేష్ ముగ్గురు ఒకే శిల్లో అయినారు. బ్రహ్మ వచ్చి రాక్షస అవతారంలో ఉంటాడు, మరుగుజ్జ అవతారంలో. పరశురాముడు అవతారంలో విష్ణుమూర్తి ఉంటాడు. పైన శివుడు పురుషలింగాకారంలో ఉంటాడు. అది సార్. పక్కన 60 ఏళ్ళకి ఒకసారి వాటర్ వస్తాయి సార్. స్వర్ణముఖి రివర్ అంటారు. దక్షిణ కాశీ స్వర్ణముఖి రివర్ వచ్చి స్వామికి అభిషేకం చేసి మళ్ళీ నిలిపోతాయి అన్నమాట. అంటే రీసెంట్గా 2005 డిసెంబర్ 4 వచ్చింది. ఇంకా 2065 వస్తుంది. ఎక్కడ రివర్ అంతా లోపల గర్భగుడిలోకి వస్తాయి అన్నమాట డైరెక్ట్ గా. స్వర్ణముఖి రివర్ అంటే మన కాళహస్తి నుంచి లింక్ ఉంది మన లోపలికి వచ్చి స్వామికి అభిషేకం చేసి మళ్ళీ నిలిపోతాయి అన్నమాట. అక్కడ సూర్యకిరణాలు ఉత్తరాయణ నుంచి దక్షిణ మారేటప్పుడు ప్రతి సంవత్సరం ఉత్తరాయణ నుంచి జూలై 15 నుంచి లోపల సంవత్సరం ఒకసారి సూర్యకిరణాలు స్వామివారిపై పాదాల మీద పడతాయి అన్నమాట. ఉదయించేటప్పుడు 6:30 నుంచి 7 మధ్యలో పడతాయి సార్ సూర్యకిరణాలు. అది ప్రతి మండే రావుకాలంలో రుద్రాభిషేకం చేసుకుంటే పిల్లలు లేని వాళ్ళకి కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళు ఆలస్యం ఉన్న వాళ్ళకి కానీ అభిషేకం చేసుకుంటే పూజలు చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి కోరిక. మన రోగాలు దీర్ఘకోర రోగాలు ఉన్నాయి కదా, ఈ స్వామికి అభిషేకం చేసుకుని దర్శించుకుంటే పుణ్య ఫలం ఉంటుంది. చాలా మంది వస్తూనే ఉన్నారు, కానీ కొంతమందికి ఈ ప్లేస్ తెలియదు కాబట్టి మనం కొంచెం చూపిద్దామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ప్లేస్ అంటే అంత మారుమూరు విలేజ్ లో ఉంది కాబట్టి పబ్లిసిటీ తక్కువ కాబట్టి జనాలకి ఎక్కువ తెలుసు సార్. ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అవుతుంది. లోపల అయితే మనం చూపిలేము, గుడి మాత్రం చూపిలేము సార్. గోపురం వచ్చి గజపుష్టి ఆకారం ఉంటుంది. ఏనుగు పొనుక్కుంటే వెనక భాగం పెట్టింది అమ్మాతుంది. తీసుకోవచ్చు. పల్లవ రాజులు, చోళ రాజులు కట్టించారన్నమాట. ఇది పల్లవులకు ఇష్ట జంతువు ఏనుగు కాబట్టి, వారు ఆరాధించే జంతువు ఏనుగు కాబట్టి ఎలిఫెంట్ బ్యాక్ సైడ్ అంటే నమ్మతుంటుంది సార్. గోపురం పైన గజపుష్టి ఆకారం, ఏనుగు పొనుక్కుంటే వెనక భాగం అంటే నమ్మతుంటుంది. లోపల గర్భగుడి కూడా ఎలిఫెంట్ ఆకారంలో ఉంటుంది. లోపల వెళ్ళినామంటే ఫస్ట్ ఎత్తనే శివుడు ఉంటాడు, తర్వాత లింగం, తర్వాత వినాయకుడు ఉంటాడు, దక్షిణామూర్తి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అభయస్ అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఉంటాడు, వైష్ణవిదేవి ఉంటాడు గ్రౌండ్స్ దేవుడు ఉంటాడు. చుట్టూ పరివార దేవతమే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు ఉంటాయి సార్. ముందు 3 ఫేసు, వెనక 3 ఫేసు, 6 ఫేసు, ల్యాండ్స్, ఒల్లి అని దేవస్థానం ఇద్దరు భార్య భర్తతో ఉంటారు. ఇంక ప్రతి మంగళవారం అభిషేకం జరుగుతుంది. ఆడికిట్టుకప్పుడు ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. చుట్టుపక్కల విలేజ్ వచ్చి కావులు ముక్కులు చెల్లించుకుంటారు. అదే మాత్రం అమ్మవారు ఉంటుంది, ఆనందవల్లి అమ్మవారు పేరు. ఆమె ఎడైనా వాహనం పైన ఉంటుంది, పులి సింహం అటారి మీద
ఈయన మాత్రం శక్తి పీఠం మీద ఉంటుంది సార్. శ్రీపీఠం అంటాం కదా, ఆ మా శక్తి పీఠం మీద ఉంటుంది. ఎవరైనా అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటుంది, సోలాలతో బల్లెలతో. ఇది శాంతిమూర్తిగా ఉంటుంది, అభయస్వంతో ఉంటుంది సార్. మనం ఏ కోరికలు కోరుకునే ఖచ్చితంగా పడుతుంది. పవర్ఫుల్ అమ్మవారు ఆనందవులు అమ్మవారు. ఆమె ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. దేవి నవరాత్రులు అంటే విశేష పర్వదినాల్లో విశేషంగా ఉంటుంది. అదే మాత్రం సూర్యభవన్ ఉంటాడు. సూర్యభవన్ స్వామి ఉదయించే సూర్యుడు. ఆమె చేతులు స్వామి చేతులు తామర మొగ్గులతో ఉన్నాడు కాబట్టి ఉదయించే సూర్యుడు. మొగ్గులు ఇస్పిస్తుంటే అస్మించే సూర్యుడు అంటాడు. ఈయన యాక్చువల్ గా గుర్రాల పైన ఉంటాడు, కానీ ఏ మాత్రం మొలిచినట్టు ఉంటాడు సార్. తీసుకోవచ్చా? శివుడు పానం మట్ట మీద మొలిచినట్టు ఉంటాడు. కవస కుండలతో ఉంటాడు స్వామి. దీనికి ప్రతి ఆదివారం అభిషేకం జరుగుతుంది. రథసప్తమి అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. మీరు నాతో పాటు గుడికి వచ్చారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మొత్తం గుడికి వచ్చి గుడి లోపలికి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? గుడి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ లోపలికి దేవుడి కాడికి దేవుడికి వద్దు, ఆ దేవుడిది వద్దు, ఇంకా లోపల మీరు చెప్పినారు కదా అవంతా కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు వచ్చి? అంటే ఉన్నారు లోపల, ఇంకా ఉన్నారు జనాలు ఎక్కువ ఉన్నారు సార్. పర్లేదు, మీరు కొంచెం వచ్చి మాకు సహాయం చేస్తే బాగుంటుంది కదా. మా వాళ్ళు మొత్తం చూస్తారు కదా, అందుకోసం ఇంకేం లేదు. సో మీరు కొంచెం మాకు ఉపయోగపడినట్టు ఉంటుంది కాబట్టి. మేము దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము, అందుకోసం ఇంకేం కాదని చెప్పలేదు. సరే సరే సో నా కోసం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా, ఇంకొక 10 మంది వచ్చి చూస్తారు కదా, అది మా ఇది అనమాట. అందుకే సాంగ్ మనతో పాటు మన అసోసియేట్ మోడల్ అశోక్ వచ్చాడు, ఇంకా మా వైఫ్ సంతోష్ మన ఫాలోవర్ అనమాట, ఇంకా మన ద ఫ్లాష్ యశ్వంత్, ఇంకా మేము 5 మంది వచ్చాము ఇక్కడికి. గుడిమల్లం చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తం స్టోరీ మొత్తం ఇక్కడ ఉంది. సో దీన్ని మీకు స్క్రీన్ షాట్గా అటాచ్ చేస్తాను, అక్కడ చూసి కూడా చదవచ్చు స్టోరీని. ఇక్కడ తెలుగులో, హిందీలో, ఆ తర్వాత ఇంగ్లీష్లో అయితే రాసున్నారనమాట. సో ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ పూజలంతా చేస్తున్నారు. లైక్ పిల్లలు ఎవరైనా పుట్టలేదు అంటే వాళ్ళు ఇలా మురుపులంతా కట్టొచ్చు అనమాట. ఇక్కడ దీపాలు అవన్నీ పెట్టి చాలామంది అయ్యప్ప స్వామి మాలయస్ కూడా ఇక్కడ చాలామంది వచ్చున్నారు. లోపల ఇలా ఉందన్నమాట, క్లియర్గా క్లీన్గా. చాలా మంది టూరిస్టులు అయితే వచ్చున్నారు ఇక్కడికి. అశోక్ ఏమన్నా మాట్లాడతావరా? చెప్పరా, రమ్మని చెప్పి ఇక్కడికి. వాళ్ళ తలకాయ వదలలేదు నన్ను గెలిపించా. ఇంకా లోపలికి అయితే వెళ్తాము మనం. అక్కడ ఒక అన్నని పర్మిషన్ అడిగాము, కొంచెం మాకు క్లియర్గా గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అతను చాలా బాగా వస్తున్నారు. సో ఇంకా అతను వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది పిల్గ్రమ్స్ వచ్చున్నారు, చాలా మంది టూరిస్టులు, తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది వచ్చున్నారు. కార్స్ కూడా టీఎస్ కార్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మనం గుడి నుంచి లోపల రాగానే లెఫ్ట్ తీసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి మన అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. సుబ్రహ్మణ్య స్వామి ముందు 3 ఫేస్, అదే మాత్రం బ్యాక్ సైడ్ 3 సార్, 6 ఫేస్, 2 ల్యాండ్స్. వల్లి అనే దేవస్థానం, 2 భార్య భర్తలతో ఉంటారు. మయూరు వాహనం పైన ఉంటాడు, శివుని పానం మట్ట మీద ఉంటాడు. ఇది విశేషం సార్. ఇక్కడ ప్రతి మంగళవారం అభిషేకం జరుగుతుంది. ఆడు కీర్తికప్పుడు ఉత్సవాలు జరుగుతాయి సార్. ఓకే. చుట్టుపక్కల విలేజ్లంతా కావులు ముక్కులు చెల్లించుకుంటారు. ఓకే. 6 ముఖాలు ఉన్నది ఎక్కడ ఉంది సార్ ఇది. ఓకే. ఆనందవల్లి అమ్మవారు, పిలిచేది పార్వతల్లి అని పిలుస్తారు. అమ్మవారు ఎటైనా వాహనం పైన పిలుస్తారు, పులి సింహం అంటారు మీద. ఈయన మాత్రం శక్తిపీఠం మీద ఉంటుంది, శ్రీపీఠం అంటాం, శక్తిపీఠం మీద ఉంటుంది. ఎటైనా అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటుంది, సోలాలతో బల్లెలతో. ఇది శాంతిమూర్తిగా ఉంటుంది, అభయస్వంతో ఉంటుంది సార్. ఓకే. అభయస్వంతో ఎక్కడ ఉంటుంది సార్, రేరుగా ఉంటారు. మనం ఏ కోరికలు కోరుకునే ఖచ్చితంగా నెరవేరుతుంది. పవర్ఫుల్ అమ్మవారు, ఆనందవల్లి అమ్మవారు. ఓకే. స్వామి కొంచెం చెప్పు గుడి గురించి అంత స్వామి చెప్తారు. లోపల కింద వచ్చి బ్రహ్మ రాక్షస అవతారము, మధ్య భాగం వచ్చి విష్ణు పరశురామ అవతారము, పైభాగం వచ్చి మానవ పురుషలింగాకారంలో శివుడు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులు ఏకశిలలో 3 ఉన్నారు. ఇది కట్టి 2300 సంవత్సరాలు అయింది. అప్పట్లో పల్లవులు చోళులు కట్టించినారు. అప్పట్లో స్వామి స్వయంభు. పరశురాముడు తన తల్లిని నచ్చించాడు కాబట్టి పాప పరిహారం పోయేదానికి శివుని పూజించుకుంటాడు. అందుకే పరశురామ స్వామి దేవస్థానం అంటారు. గుడి పేరు. గుడి ఆకారం వచ్చి గజపుష్టకారంలో ఉంటుంది. అని వెనక భాగంలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లోపల గర్భగుడి, అదేనా గాలి గుడి లింగాకార షేపులో గుడి ఆకారం ఉంటుంది. ఇక్కడ పరశురాముడు రాకముందు శివుడు వెలిసి ఉంటాడు, స్వామి స్వయంభు. ఇక పరశురాముడు తను చేసినప్పుడు శివుడికి పూజ చేస్తుంటాడు. శివుడికి పూజ చేస్తుంటే బ్రహ్మ కూడా శాపగ్రస్తుడు, అతను కూడా శివుడికి పూజ చేస్తాడు. ఇప్పటికి శివ పూజలో మాట కూడా వస్తుంది. ఆ గొడవల్లో 14 సంవత్సరాల ముష్టి యుద్ధం జరుగుతుంది బ్రహ్మకు పరశురాముడికి. ఆ ముష్టి ఘాతకాలకు వచ్చి భూమి వచ్చి డౌన్ అయిపోతుంది, కుంగిపోతుంది. అప్పుడు గుడి పేరు కూడా ఊరికి కూడా పల్లమైంది. ఇంకా ముష్టి యుద్ధం జరిగింది కాబట్టి గుడి మల్లంగా మారింది. ఇంకా శివుడు పట్టకుండా తన లైక్యం చేసుకుంటాడు. మీరెందుకు కొట్లాడతారు, మీరు నా పూజ చేసినారు కాబట్టి తన లైక్యం చేసుకుని ఇక్కడ 3 వెలిసినారు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులుగా స్వామి స్వయంభు. ఏకశిలలో 3 ఉన్నారు లోపల.
ఇక్కడ ప్రతి అరవసంలో కాశీ నుంచి నీళ్లు వస్తాయంటారు. స్వామికి ఎడం పక్కన గోడ పక్కన హోల్ ఉంటుంది. అక్కడి నుంచి సొరంగ మార్గం ఉంది. స్వర్ణమతి నదులకు సముద్ర కాళాస్తి దగ్గర ఉంది. కాళాస్తి దక్షిణ కాశీ అంటారు. మన నుంచి కాశీ నది బ్రహ్మ మునిగిపోయి విష్ణు పాదాలు తాకుతాయి. ఈ మధ్య కాలంలో రీసెంట్గా 2005 డిసెంబర్ 4 వచ్చింది. ఇంకా 60 సంవత్సరాల కంటే 2006 వస్తుంది. 60 కాశీ నీళ్ళు వచ్చి స్వామికి అభిషేకం చేసుకుని రిటర్న్ అయిపోతుంటుంది స్వయంగా. మళ్ళీ సంవత్సరాలు ఒకసారి సూర్యకిరణాలు ఉత్తరాయణ దక్షిణం అన్నప్పుడు సూర్యకిరణాలు వచ్చి విష్ణు పాదాలు తాకుతాయి. ప్రతి సంవత్సరం జూలై 15 కానీ 16 కానీ సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. దక్షిణగడ వచ్చినప్పుడు సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. నంది వెనకాల 2 కిటికీలు ఉంటాయి. ఆ కిటికీ గుండా కినాలు పడతాయి స్వామి విగ్రహం పైన. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఆకారం వచ్చి గజపుష్టి ఆకారం అనమాట. ఏనుగు వెనక భాగం ఏనుగు వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. పల్లవులు చోళులు వచ్చి ఇలా కట్టిస్తారనమాట. పల్లవులకి ఇష్ట జంతువు ఏనుగు సార్. ఓకే, ఇది మన హిందూ దేవాలయాల్లో ఇలా కట్టిస్తారనమాట గోపురాలని. సో అదే తేడా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం సూర్య భగవాన్ దగ్గరికి వెళ్తున్నాము. గుడి అయితే లిటరల్లీ చాలా బాగుంది. ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయొచ్చు. స్వామివారి చేతిలో తామర మొగ్గలు ఉన్నాయి కదా, మొగ్గలతో ఉన్నాయి కాబట్టి ఉదయించే సూర్యుడు సార్. మొగ్గలు ఇస్పింటే సూర్యుడు అంటారు. యాక్చువల్గా ఈయన గుర్రాల పైన ఉంటారు సార్. ఏడైనా ఈయన మాత్రం శివుని పానమట్ట మీద మొలిచినట్టుంటాడు. కవస కొండాలతో ఉంటారు సార్. ఇంక ప్రతి ఆదివారం అభిషేకం జరుగుతుంది. రథసప్తమినప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. ఇంకో టైప్ చేస్తే గౌతమ బుద్ధ ఆకారం కనబడుతుంది. మంగోళ టైప్ లో కనబడుతుంది సార్ ఫేస్. అదే సార్ విజయస్తుంది. ఓకే, ధ్వజస్తంభం దగ్గర నుంచి దేవుడి మీదకి అయితే ఇక్కడ జూలై 15th ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి దేవుడి కిరణాలు అయితే ఇక్కడ పడుతున్నాయంట. ఇక్కడ పడి దేవుడి పాదాల మీద అయితే పడతాయంట. ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి చూసుకోవచ్చు మీరు. చాలా పెద్దదిగా ఉంది, 20 అడుగుల దాకా ఉంటుంది. ఇంకా మా వాళ్ళంతా క్లియర్గా స్టోరీ వింటున్నారు ఇవంతా. చెప్పండి. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ నుంచి దక్షిణ మారేటప్పుడు సూర్యకిరణాలు పడతాయి సార్. ఈ 15 దొంకలు తిథులు అంటారు వీటిని. అవతల గోడకి 9 దొంకలు ఉంటాయి. అవి నవగ్రహాలు. ఈ తిథులు గుండా వెళ్ళి నవగ్రహాలను బట్టి సోమవారం పడతాయి సార్ సూర్యకిరణాలు. జూలై 15 నుంచి రేపటి సంవత్సరానికి ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచి వస్తాయి సూర్యకిరణాలు. ఇదే సార్ రైస్. ఓకే, ఇటు పక్క నుంచి ధ్వజస్తంభం దగ్గర నుంచి వచ్చి నేరుగా స్వామివారి పాదాల మీద పడతాయి మన సూర్యకిరణాలు. ఓకే ఓకే, ముందు గోడకి 15 దొంకలు ఉంటాయి. అవతల గోడకి 9 దొంకలు ఉంటాయి. ఓకే, ఇక్కడ 15 ఉంది, ఆ పక్క 9 ఉంటాయి. ఇది తిథులు, అవి నవగ్రహాలు. ఓకే, వెళ్ళి స్వామి పాదాల మీద పడతాయి అనమాట. జూలై 15 నుంచి ఎవరు పాదాల మీద? విష్ణు పాదాల మీద. విష్ణు పాదాల మీద పడతాయి. విష్ణు పాదాల మీద పడతాయి. కింద బ్రహ్మ, మధ్యలో విష్ణు పాదాల మీద పడతాయి. ఓకే ఓకే, ప్రతి సంవత్సరం ఉత్తరాయణ నుంచి దక్షిణ. థ్యాంక్స్ అన్న, ఇంత బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు. సార్ దానికి ఇంకా ఇక్కడ బాగు చూసుకుంటే క్రిస్టల్ క్లియర్ లో ఉంది వాటర్ అంతా. ఇక్కడ ఇది కూడా చాలా పురాతనమైన వాటర్ అనమాట. దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఈ బావి అవంతా ఉందంట ఇక్కడ. సో గూస్ బంప్స్ వస్తాయి స్టోరీ వింటే. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఓం నమ శివాయ. చాలామంది లోపలికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా మా ఫాలోవర్స్, నేను, మౌని, ఇంకా యశ్వంత్ అందరూ లోపలికి అయితే వెళ్ళాము. గూస్ బంప్స్ వస్తాయి దేవుని చూస్తే. ఆల్రెడీ నేను ఇది చంద్రగిరిలో చూశాను. అప్పుడే ఫిక్స్ అయ్యా ఈ వీడియో మన చిత్తూరు వాళ్ళకి, తిరుపతి వాళ్ళకి అంతా చూపిద్దామని. సో దేవుని చూసుకోవచ్చు ఎలా కనిపిస్తున్నారు చూడండి. పురుషాంగ రూపంలో ఉంటాడు దేవుడు. అక్కడ మధ్యలో విష్ణు ఉంటారు, కింద బ్రహ్మదేవుడు ఉంటాడు మరుగుజ్జ అవతారంలో. ఈ స్టోరీ అంతా ముందర మీరు విన్నారు కదా. సో ఇది స్లో మోషన్లో పెడుతున్న వీడియో, కొంచెం క్లియర్గా చూసుకోండి. దేవుణ్ణి మంచిగా దర్శించుకోండి. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు సో ప్లీజ్ చిత్తూరు నుంచి, లేకపోతే తిరుపతి నుంచి, లేకపోతే ఎక్కడైనా తిరుమలకు వచ్చి ఉన్నా కూడా ఒక్కరోజు ఒక హాఫ్ ఎ డే కవర్ చేసుకొని ఇక్కడ గుడిమల్లంకి రండి. గుడిమల్లంలో వచ్చి చూసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. సో చూడండి దేవుణ్ణి ఎలా ఉన్నారో అసలు. ఇంకా లాస్ట్లో కూడా వీడియో సినిమాటిక్లో తీసాను, కొంచెం క్లియర్గా లేదు. సో దేవుని అయితే దర్శించుకోండి. ఇక్కడ ఫోటో కొంచెం క్రాప్ మోడ్లో పెట్టున్నాను. సో దర్శించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.